బ్రేకింగ్ న్యూస్ బిగ్ బాస్ ఫేమ్ దివ్యల మాధురి తనూజాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దివ్యల మాధురి తనూజా ఇద్దరు తిరుమలలో బర్త్డే వేడుకలు చేసుకున్నట్లు టీటీడీ దృష్టికి వచ్చింది. కానీ తిరుమలలో ఇలాంటి వేడుకలు చేసుకోవడంపై పూర్తిగా నిషేధం ఉంది. మాధురి తనూజాలు వేడుకలు చేసుకోవడమే కాకుండా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో ఇలా చేయడం సరికాదంటూ వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు టీటీడీ విజిలెన్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం బిగ్ బాస్ ఫేమ్ మాధురి అలానే తనూజాలపై కూడా పోలీసులకి కేసు నమోదు కంప్లైంట్ ఇచ్చారు టీటీడీ అధికారులు. అయితే తిరుమలలో కొన్ని నిషేధించవలసిన సామాన్లు కానీ నిషేధం పడిన మాటలు కానీ మాట్లాడకూడదు. అయితే వారు తిరుమలలో కేక్ తీసుకురావడమే కాకుండా కేక్ కట్ చేసి ఆ వీడియోను కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి టీటీడీ అధికారులు వారి మీద యాక్షన్ తీసుకోవాలంటూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. రైట్ దామోదర్, అయితే నిషేధింపబడిన వస్తువులు కానీ మాటలు కానీ తిరుమలలో కొన్ని వాడకూడదు, మాట్లాడకూడదు. అలాంటిది కేక్ ని తీసుకువెళ్లడమే కాకుండా అక్కడ కేక్ కట్ చేసి వీడియో కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం పోలీసులకి టీటీడీ అధికారులు కంప్లైంట్ కూడా చేశారు. ఏ విధంగా యాక్షన్ తీసుకోబోతున్నారు? వినయన గతంలో ఏదైతే తిరుమల శ్రీవారి ఆలయ మాడవీధుల్లో రీల్స్ చేసి కేసు నమోదై ఇప్పటికీ నిన్న ఆ కేసుకు సంబంధించి విచారణ కూడా కోర్టుకు హాజరయ్యారు దివ్యల మాధురి దువ్వాడలు. అయితే తాజాగా నిన్న ఉదయం ఏదైతే బిగ్ బాస్ ఫేమ్ తనూజకు బర్త్డే సంబరాలు నిర్వహించింది. తనూజ ఎవరు దివ్యల మాధురి తానున్న గెస్ట్ హౌస్ లోనే కింద నుంచి కేక్ తెప్పించి బర్త్డే వేడుకలు నిర్వహించారు. వీటిని తర్వాత తన సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడమే చేసింది. ఈ నేపథ్యంలో ఇవి బయటికి రావడంతో టీటీడీ ఈ విషయం మీద సీరియస్ అయింది. ఏదైతే తిరుమలలో జన్మదిన వేడుకలు నిర్వహించుకోవడం తప్ప అదేవిధంగా తిరుమలకు కేక్ కూడా ఇలాంటి నేపథ్యంలో ఏ విధంగా కేక్ పైకి తీసుకొచ్చారు, అదేవిధంగా బర్త్డే ఉత్సవాలు నిషేధించినప్పటికీ ఎందుకు చేశారు అన్న కారణాల మీద ఏదైతే మాధురి అదేవిధంగా తనూజాల మీద కేసు నమోదు చేయాలంటూ టీటీడీ విజిలెన్స్ శాఖను టీటీడీ ఉన్నతాధికారులు ఆదేశించిన నేపథ్యంలో టీటీడీ విజిలెన్స్ ఈ రోజు ఏదైతే మాధురి తనూజల మీద ఫిర్యాదు చేయనుంది. ఖచ్చితంగా ఇలాంటివి చాలా కాలంగా నిషేధించారని తెలిసినప్పటికీ ఎందుకు కావాలని వీరు ఈ విధంగా చేయడము, వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడము చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు భక్తులు. ఈ నేపథ్యంలోనే వారి మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని టీటీడీ ఆదేశాలు జారీ చేసింది. వినయన దామోదర్, మనం చూసుకున్నట్లయితే గతంలో కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ గీతూ రాయల్ కానివ్వచ్చు, శివజ్యోతి కానివ్వచ్చు, ఇప్పుడు బిగ్ బాస్ ఫేమ్ తనూజ అలానే దివ్యల మాధురి ఇక్కడ ఇటువంటి విధంగా కేక్స్ కట్ చేయడం అలానే రీల్స్ చేయడం కూడా చూసినట్లయితే అంటే తిరుపతిలో తిరుమలలో బేసిక్ గా కొన్ని నిషేధమైనటువంటి వర్డ్స్ కానీ ఇటువంటి పనులు కానీ చేయకూడదు. అంటే మీరంతా తెలియక చేస్తున్నారా, తెలిసే ఇవన్నీ చేస్తున్నారా అనుకోవచ్చా? వినైనా కొద్దిపాటి ఫేమ్ ఏదైనా సోషల్ మీడియాలో కానీ ఇతర కారణాల వల్ల ఫేమ్ సంపాదించుకున్న వారు దాన్ని మరింతగా పెంచుకోవాలనుకోవడమా, లేకపోతే మరో అహంకారమో, లేకపోతే మరో కారణమో కానీ పూర్తి ఇటు టీటీడీ తిరుమలకు వచ్చిన సామాన్య భక్తులు చాలా మంది తాము ఫోటోలు తీసుకుంటారు, తమ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుంటారు. కానీ ఇలాంటి వ్యక్తులు ఎవరైతే సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్స్ చేస్తామంటూ చెప్పుకునేవారు, అదేవిధంగా కొత్త ఇటు బిగ్ బాస్ కానీ ఇతర కారణాలతో ఫేమ్ అయిన వారు, జబర్దస్త్ లో కానీ ఇక కొన్ని షోల్లో ఫేమ్ అయిన వారు ఈ విధంగా తమ ఉనికిని చాటుకోవడానికి, తమ సోషల్ మీడియాలో వ్యూస్ పెంచుకోవడానికి వీలుగా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని టీటీడీ నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా వీరి పట్ల కఠినంగా ఉండాలని కూడా ఏదైతే అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. నిన్న గత నెలలో జరిగిన టీటీడీ పాలక మండలి సమావేశంలో ఈ విషయం మీద పాలక మండలి సభ్యులు అధికారులు సుమారు గంట పాటు చర్చించిన నేపథ్యం. ఇలాంటి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో ఈ విధంగా ఇంత వ్యవహారం బయట పెద్ద ఎత్తున తిరుమలలో నిషేధించబడినవి ఏమీ చేయకూడదు అని పెద్ద ఎత్తున మీడియా ద్వారా అదేవిధంగా సోషల్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున టీటీడీ ప్రచారం చేసినప్పటికీ కావాలని వీరు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో గతంలో కేసు దివ్యల మాధురి దువ్వాడ దంపతులు కేసు ఎదుర్కొన్నారు. ఏదైతే వైకుంఠ బ్రహ్మోత్సవాల సందర్భంగా గరుడోత్సవం ముందు రోజు వీరు మాడవీధుల్లో తిరుగుతూ ఆమె సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుంది, రీల్స్ చేసి ఈ విషయం మీద అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో పాటు టీటీడీని పెద్ద ఎత్తున భక్తులు విమర్శించారు. ఈ సమయంలో ఏదైతే భక్తుల యొక్క ఆగ్రహాన్ని అదేవిధంగా వారు చేసిన చర్యల ఫలితంగా వారి మీద కేసు నమోదైంది. దీనికి సంబంధించి
ప్రతి 3 నెలలకు ఒకసారి కోర్టు వాయిదాకు తిరుగుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో తాజాగా గతంలో జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకొని కూడా మాధురి ఏదైతే తనూజకు బర్త్డే వేడుకలను నిర్వహించడం పైన భక్తులు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. బర్త్డేకి సంబంధించిన కేక్ అనే వస్తువును తిరుమలకు తీసుకురాకూడదు. అలాంటి పరిస్థితుల్లో కేక్ ఏ విధంగా తిరుమలకు తీసుకొచ్చింది? ముఖ్యంగా ఏదైతే శ్రీనివాస్ కు సంబంధించి ఎమ్మెల్సీ ఆయన వాహనాన్ని తనిఖీ చేయరు కదా, ఆ వాహనంలో తీసుకువచ్చింటారని భావిస్తున్నారు. మొత్తం మీద ఈ కేసును దర్యాప్తు చేసిన తర్వాత నిందితుడిగా దువ్వాడ శ్రీనివాస్ ను కూడా చేర్చే అవకాశం ఉందని పోలీసులు అంటున్నారు. మొత్తం మీద అయితే జన్మదిన వేడుకలు తిరుమలలో ఎంత ప్రముఖులైన జరుపుకోరు, కేవలం స్వామివారి దర్శనం చేసుకుంటారు, అదే గొప్పని భావిస్తారు. అలాంటి పరిస్థితుల్లో స్వామివారి దర్శనానికి తనూజ, అదేవిధంగా బిగ్ బాస్ తనూజతో పాటు మాధురి దువ్వాడ శ్రీనివాస్ ను కలిసి వచ్చారు. ఆ తర్వాత ఏదైతే ఆమెకు అక్కడ అర్చకుల చేత రంగనాయక మండపంలో ఆశీర్వాదం కూడా ఇప్పించారు. ఇది చాలదని భావించి మరోసారి ఏకంగా బర్త్డే కేక్ తెప్పించి తమ గెస్ట్ హౌస్ లో, ఏదైతే తాము బస్ చేసిన గెస్ట్ హౌస్ ఉందో ఆ గెస్ట్ హౌస్ లో కేక్ కట్ చేయించి వాటిని ఏకంగా సోషల్ మీడియాలో పెట్టడం ఇప్పుడు అది పెద్ద వివాదం కావడంతో టీటీడీ అధికారులు దీని మీద కేసు నమోదు చేయాలని ఆదేశించారు. దీనికి సంబంధించి ముందుగా ఏదైతే తనూజ, అదేవిధంగా మాధురి మీద కేసు నమోదు చేస్తారు. కేకు ఏదైతే ఇటు దువ్వాడ వాహనంలో కేక్ పైకి తీసుకొచ్చింటే అతన్ని కూడా ఈ కేసులో నిందితుడిగా చేర్చే అవకాశం ఉంది. వినయన దామోదర్, మరి తనూజ కానీ మాధురి కానీ ఈ విషయంపై అంశంపై ఏమైనా స్పందించారా? ఎక్స్ప్లెనేషన్ ఏమైనా ఇచ్చారా? వినయన ఈ రోజు ఉదయం దీనికి సంబంధించి టీటీడీ ఒక ప్రకటన విడుదల చేసింది, కేసు నమోదు చేసిందని. దాని తర్వాత వీరు ఏదైనా ఒక వీడియో కానీ ఏదైనా ప్రకటన కానీ చేసే అవకాశం ఉంది. గతంలో కూడా ఏదైతే గీతురాయలు హడావిడి చేసింది, గోవిందా గోవిందా పాటకి పెద్ద ఎత్తున హడావిడి చేసి వాటిని సోషల్ మీడియాలో పెట్టింది. ఆ తర్వాత దానిపైన టీటీడీ కేసు నమోదు చేయడం, తర్వాత వ్యవహారాల్లో ఆమె వ్యంగ్యంగా మరోసారి విమర్శలు చేసిన నేపథ్యం. అయితే మాధురి ఈ విషయం మీద ఎలాంటి కేసు నమోదు చేస్తా అన్న విషయం వేచి చూడాల్సి ఉంటుంది. మాధురి యొక్క ప్రతిస్పందన, తనూజ యొక్క ప్రతిస్పందన ఎలా ఉంటుంది అనేది మరికొంత సేపట్లో తేలే అవకాశం ఉంది. వినయన. రైట్ దామోదర్, థ్యాంక్ యూ.